హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి. ఇవాళ వీడియోలో అయితే సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అనమాట. ఇంకా మైసూర్ పాక్ అయితే నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఏదైనా కప్పు తీసుకొని దానికి నిండుగా శనగపిండి తీసుకోవాలి. శనగపిండి పైపైన కాకుండా కాస్త ఒత్తి తీసుకోండి. ఇలా శనగపిండి వేసుకొని పిండి మొత్తాన్ని జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మైసూర్ పాక్ అయితే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ ఇంకా అరకప్పు నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మొత్తం నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేనైతే సగం నెయ్యి సగం నూనె వాడుకుంటున్నా. ఇంకా ఆయిల్ తీసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకా నెయ్యి రెండు పిండిలో కలిసిపోయేలాగా విస్కర్తో బాగా కలిపేసుకోండి. శనగపిండిలో ఉండలేం లేకుండా మొత్తం అంతా బాగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్లో సింపుల్గా చేసుకునే స్వీట్స్ అయినా ఇంకా స్నాక్స్ అయినా ఏవైనా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు చక్కెర అయితే వేసుకోండి. ఇలా 1.5 కప్పు చక్కెర తీసుకున్నారంటే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి 1/4 కప్పు నీళ్లు కూడా వేసుకొని చక్కెరని అయితే కరగనివ్వాలి. చక్కెర కరిగేలోపు ఏదైనా స్క్వేర్ షేప్లో ఉండే ట్రే కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇలా నేను తీసుకున్నట్లుగా కొద్దిగా వెడల్పు ఎక్కువగా ఉండేది కాకుండా కాస్త లోతు ఎక్కువగా ఉండేది తీసుకోండి. సో దట్ మనం మైసూర్ పాక్ని అందులో వేసిన తర్వాత మధ్యలో రెడ్ కలర్లో రావడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా ఎక్కువ వెడల్పుగా ఉండేది తీసుకున్నారంటే ఎక్కువగా మధ్యలో రెడ్గా రాదండి. సో మీ దగ్గర ఉంటే కనుక లోతు ఎక్కువగా ఉండి స్క్వేర్ షేప్లో ఉండి వెడల్పు తక్కువగా ఉండేది తీసుకోండి. ఇలా నెయ్యి రాసుకునే లోపు చక్కెర కూడా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి పాకాన్ని అయితే చెక్ చేసుకోండి. ఈ మైసూర్ పాకు లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి. అంటే కొద్దిగా పాకాన్ని మన చేతి వేళ్ళ మధ్యలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే లైట్ తీగలాగా కనపడాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్ తీగలాగా వస్తే సరిపోతుంది. పాకం ఇంతకంటే ఎక్కువగా ముదరకూడదండి. ఒకవేళ ముదిరిందంటే మైసూర్ పాకు గట్టిగా వచ్చేస్తుందన్నమాట. ఈ టైంలోనే మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నూనె నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసుకోవాలి. ఇలా శనగపిండి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కెర పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునే కొద్దీ అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం అంతా చిక్కబడుతూ వస్తుందన్నమాట. 1-2 నిమిషాల పాటు ఇలాగే సిమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే శనగపిండి మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, అలాగే దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కొద్దిసేపు వదిలేసినా కూడా మైసూర్ మొత్తం పాడైపోతుంది. సో దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించేసుకోండి. చూసారు కదా, మొత్తం అంతా ఉడుకు పట్టి అంతా దగ్గరకు వచ్చేసింది. ఇలా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మైసూర్ పాకులోకి నెయ్యి ఎంత ఎక్కువగా పడితే మైసూర్ పాక్ టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలాగే సిమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, అలాగే మనకు మైసూర్ పాక్ రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండిని ఇలా నీళ్ళల్లో వేసుకొని దగ్గర కనుక్కున్న తర్వాత ఉండలాగా ఏందంటే కనుక పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ రెడీ అయినట్లే. ఇక్కడ ఇంకొద్దిగా ఉడకాలన్నమాట. సో ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటున్నా. చూస్తున్నారు కదా, మైసూర్ పాకు రెడీ అయ్యే కొద్దీ సైడు నురగలుగా వస్తుంది చూడండి. అలాగే ప్యాన్ నుంచి మొత్తం అంతా సపరేట్ అవుతుందన్నమాట. అలా సపరేట్ అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలోకి అయితే వేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం బయట తెచ్చుకున్న మైసూర్ పాకులలో
ఖచ్చితంగా ఫుడ్ కలర్ అయితే వేస్తారండి. ఇక్కడ ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి మైసూర్ పాక్ కాస్త లైట్ కలర్లోనే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ఉడికేటప్పుడే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వేసుకోలేదండి. ఇలా ట్రేలోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా సర్దేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంటే ఒక 2 గంటల పాటు పూర్తిగా వదిలేసేయాలి. చల్లారాలి కదా అని ఫ్రిడ్జ్లో అయినా లేదంటే ఫ్యాన్ కింద అయినా కానీ అస్సలు పెట్టకండి. నార్మల్గా దానంతట అదే రూమ్ టెంపరేచర్లోకి రావాలన్నమాట. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ కత్తితో సైడ్ అంచులన్నింటినీ లూజ్ చేసుకోండి. ఆ తర్వాత ట్రేని రివర్స్లో బోర్లించి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసామంటే మైసూర్ పాక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే సాఫ్ట్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.